ఇప్పుడు వాళ్ళు నా చావునే చూస్తున్నారంటే వాళ్ళిద్దరు ముగ్గురు చావు గిట్ట వాళ్ళే కారణం అయి ఉండొచ్చు 100%. ఎందుకంటే నా చావు అంటే 25 రోజులు కాకముందుకే నువ్వు నా చావు గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నేను ఇప్పుడు వచ్చి 25 రోజులు అవుతుంది. వాళ్ళు ఎప్పుడు మీ దగ్గరనే ఉంటారు. ఎంత ప్రెషర్ పెట్టారో తెలియదు. ఎందుకంటే అమ్మ మీద, అన్న మీద, వదిన మీద ఆమె నాకు ఎప్పుడు చెప్పలే. ఎందుకు చెప్పలే? వీళ్ళందరితో కలిసి ఉంటుంది కాబట్టి. కలిసి ఉన్న తర్వాత ఏ రోజైనా మళ్ళీ ఇది బయటకు వస్తే నేను అడుగుతాను కదా, నా భార్యను ఎందుకు మీరు ఇట్లా అంటారు, ఇట్లా టార్చర్ ఎందుకు పెడుతున్నారు అని. అది చెప్పొద్దని ఆమె మనసులోనే పెట్టుకొని మనసులో కుమిలిపోయి ఉన్నదేమో, చెప్పలేమమ్మ అది. ఎందుకంటే అమ్మాయి మనసులో ఏముందో నాకు తెలియదు కదా. నాకు చెప్పినప్పుడు, నాకు మాట్లాడినప్పుడు మామూలుగానే మాట్లాడేది. కానీ నాకున్న ఇప్పుడు సమాచారం బట్టి 100% వీళ్ళే ఫోర్స్ చేశారు. ఎందుకు గిట్ట చెప్తాను. ఒకసారి పాండిచేరికి వెళ్ళారు ఈ 2-3 months ముందు. వెళ్ళినప్పుడు ఇది అరుణాచలం వెళ్ళి అరుణాచలం నుంచి పాండిచేరికి వెళ్ళారు. పాండిచేరి బీచ్ చూడడానికి, అది కొంచెం రిలాక్స్ అవ్వడానికి. ఆడనే ఈమెకు ప్రెషర్ పెట్టారు. నీకు 2 ఎకరాలు ఉంది కదా, 2 ఎకరాలు ఉంది కదా, నీకు ఏం లేదు కదా, నీకు గతి లేదు కదా, అది ఇదని పెట్టారు. పెట్టినప్పుడు ఆమె అప్పుడే సూసైడ్ చేసుకోవడానికి సూసైడ్ చేసుకోవడానికి ఊరికి పోయింది, సముద్రం దగ్గర పోయిందని మా అత్త అన్నది, మా బొమ్మది భార్య గిట్ట అన్నది. వీళ్ళే పట్టుకొని వచ్చి మళ్ళీ రూమ్లో కూర్చోబెట్టారని. అంటే మీకు అంటే ఒకటమ్మా, నేను ఒకటే చెప్తాను. ఇప్పుడు మీరు ఆడికి వెళ్ళిన తర్వాత ఈ డిస్కషన్ అవసరం లేదు కదా. సపోజు ఆ రోజే మా భార్య సముద్రంలో పడిపోతే ఇప్పుడు ఎట్లా? అంటే నేను అనుకునేది ఏంటంటే వీళ్ళు ప్రతి దగ్గర ఆమెను కారణాలు చేశారు. నీకేం లేదు, నీకేం లేదు, ఏం లేదు, ఏం లేదు అనే వరకు ఆమె కూడా ఒక డిప్రెషన్కి వెళ్ళిపోతుంది కదా. నాకేం లేదు, నా పిల్లలు ఎట్లా, నా ఏం లేదు, నా పిల్లలు ఎట్లా అని. అంటే అమ్మ ఇప్పటి వరకు మాకున్న ఆస్తి మాకు చాలమ్మా.